Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 25th అండి. నేను అసలు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మా బాబు బర్త్డే హడావిడిలో అయితే ఉన్నాము. బర్త్డే అయితే 24th అయిపోయిందండి. ఇంకా 18th అయితే సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కదా, అప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఇంకా బర్త్డే అయ్యాక తీసుకెళ్తానని అయితే అన్నారు మా ఆయన షష్ఠిలోకి. ఈరోజు అయితే షష్ఠిలోకి వెళ్తున్నాము. ఇదైతే అత్తిలి షష్ఠి అండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా పెద్ద షష్ఠి అండి, చాలా బాగుంటుంది. ఆంధ్రాలోనే మోస్ట్ ఫేమస్ అండి ఇది. ఇంకైతే ఆ షష్ఠిలోకి అయితే వచ్చాము. మేము వెళ్ళేటప్పటికే 5 or 6 అయ్యింది. ఇంకా లైటింగ్స్ కట్ట వేశారు. మార్నింగ్ కంటే నైట్ టైం అయితేనే చాలా బాగుంటుందండి. ఇంకా మేమైతే అలా వెళ్తూ ఉంటే ఇంకా బ్యాంగిల్స్ అయితే కనిపించాయి. బ్యాంగిల్స్ కూడా అయితే తీసుకుంటున్నాను. నా వాయిస్ అసలు బాగా రావట్లేదండి, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయితే చేసింది. ఇంకా చాలా అయితే షాపింగ్ చేసాము. మినిమం అయితే 2 hours 3 hours అయితే పట్టేస్తుందండి షాపింగ్స్కి. చాలా షాప్స్ ఉంటాయి. అంత పెద్ద షష్ఠి అండి ఇది, చాలా బాగుంటుంది. తిరగడానికి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తాయి, అంత లాంగ్ ఉంటుంది. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో అయితే మనం అసలు ఏమి కొనకుండా ఉండం కదండి. ఇలాంటి ప్లేస్లోనే తక్కువ రేటుకి కూడా వస్తాయి. అందుకని ఇంకా నేనైతే కలర్స్ ఈచ్ ప్యాకెట్ వచ్చి 5 rupees అంట, చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ఒక 10 colours అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇంట్లోకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కట్ట అయితే తీసుకున్నాను. ఇంకైతే వెళ్తున్నాము. ఇప్పుడు మా వాడికి వెతుకుతున్నాము ఇంకా బొమ్మలు. మా వాడికి ఏం చూసినా సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే వాడు ఏం కొన్నా సరే వాడు ఇరగొట్టేస్తాడండి. వాడు ఏమో ఆడుకుంటాడా, వాడు చిన్న ఏజ్ కదా, ఇంకేదో మంచిది ఏదో ఒకటి కొందాంలే అని ఇంకైతే అలా తిరుగుతున్నాము. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా షష్ఠిలో తిరగడం అంటే కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇలా తిరగడం అంటే, ఎందుకంటే రకరకాల షాపింగ్ చేయొచ్చు కాబట్టి అన్నీ ఒక దుక్కునే ఉంటాయి. ఇంకైతే అలా స్నాక్స్ తింటూ అలా అయితే తిరుగుతున్నాము. ఇంకా ఎగ్ కుల్ఫీ అయితే కనిపించింది. నేను వీడియోస్లో చూసాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. సరే ఒకసారి ట్రై చేద్దామని అయితే ఎగ్ కుల్ఫీ అయితే ట్రై చేసాము. దాని ప్రాసెస్ చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది ప్రాసెస్ వచ్చేసి. ఇంకైతే ఎగ్ కుల్ఫీ అయితే ట్రై చేసాము. టేస్ట్కి వచ్చేసి అంటే హాఫ్ బాయిల్ ఎలా ఉంటుందో సేమ్ అయితే అలాగే ఉంది, పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. దాని టేస్ట్ సాస్తో తింటేనే తెలుస్తుంది. నార్మల్గా 2 eggs అయితే కుట్టారు అంతే, దాంట్లో సాల్ట్ కానీ ఏమైతే కలపట్లేదు మరి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. తినేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను ఏమేమి తీసుకున్నానని చూపిస్తున్నాను. 2 flower edges అయితే తీసుకున్నాను. అవి అయితే 100 rupees పడ్డాయి. మా వాడికి అంత నెతికిన బొమ్మ ఒకటి అయితే కొన్నామండి. ఇంకా నేను క్లిప్స్ గాజులు గట్ట అయితే తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ హైదరాబాద్ బ్యాంగిల్స్ అంటండి, 100 rupees అంట, చాలా బాగున్నాయి. ఇంకా నైట్ వచ్చేసి అయితే ఇంకా క్రిస్మస్కి అయితే వెళ్ళాము. ఆ రోజు 25th కదా, నైట్ చర్చ్కి అయితే వెళ్ళాము. చాలా బాగుందండి, చాలా క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడ పశువుల పాక అయితే డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు పశువుల పాకని. ఇంకా నైట్ అయితే చర్చిలో ఇంకా చాలా క్రౌడ్ ఉంది. ప్రార్థన అయ్యేసరికి అయితే భోజనాలు పెడుతున్నారు. తర్వాత మేము వెళ్ళేసరికి ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత అయితే భోజనాలు పెడుతున్నారు. లైన్ మాత్రం ఓ మాదిరిగా లేదండి, అసలు లైనే లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం గుద్దేసుకుంటున్నారు. నాకు ఎందుకని బాబు, నేను పక్కన కూర్చున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.